ఇదిగోండి ఇలా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. అరగంట సేపు నానబెట్టుకున్నది. ఇదిగోండి గుప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మా అత్తయ్య గారు చేసిన వంటకం పేరు ఉల్లికారం కోడి మాంసం వేపుడండి. చాలా బాగా తయారు చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం మీకు వీడియో తీసి పెడుతున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు అందరికీ నచ్చిద్దని నాకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా కోడి మాంసం నానబెట్టుకుందామండి. మసాలాలు వేసి నేను ఏ మసాలాలు వేస్తున్నానో చూపిస్తానండి. ఇదిగోండి అర చెంచా ఉప్పు, అర చెంచా కారం, ఒక అర చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక చెంచా ధనియాలు జీలకర్ర పౌడరు. ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా మ్యాగ్నేషన్ చేసుకుందామండి. ఒక అర చెంచా పసుపు కూడా వేసుకుందాం. ఇది బాగా కలిసేటట్టుగా కలుపుకుందామండి. నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు 40 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఉల్లికారానికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఆ మసాలాలు ఇటురాజు. ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. అరచెక్క నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి, ఒక 7 ఎండుమిరపకాయలు, గుప్పెడు వెల్లుల్లిపాయలండి, ఒక స్పూన్ ఏమో జీలకర్ర, ఒక ఉల్లిపాయ అండి, ఒక పాయ తీసుకున్నాను. వీటిని వేయించుకుందామండి. ఇప్పుడు ఎలా వేయించుకోవాలో చూపిస్తాను. ఒక గరిటె ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. తర్వాత చింతపండు వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. వేయించుకుందామండి. వేగుతుండగానే ఒక అర చెంచా పసుపు వేసుకుందామండి. కొంచెం గల్లుప్పు వేసుకుందాం, ఒక అర చెంచా. ఈ రెండు కలిపి వేయించుకున్న తర్వాత రోట్లో నూరుకుందామండి. అయిపోవచ్చింది. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. రోట్లో నూరుకుందాం ఇప్పుడు. తెలుసుదా నువ్వు రాజీ? చూడు ఇలా సరిపోతుందా? నలిగిందా? నలిగిపోయింది. కచ్చపచ్చగానే నూరేవుగా. ఇగో గుప్పుడు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ కూరకి ఇదేనమ్మా కాంబినేషను. కచ్చపచ్చగా నూరు. సరే. అవి పచ్చి వేసుకోవాలి, వేయించకూడదు ఎల్లుల్లిపాయలు. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. అది కూడా కలిపి దంచుకుందాం.
అత్తయ్య ఈ మసాలానే నోరూరిపోతుంది అత్తయ్య. కూరలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది, చూస్తూ ఉండు. అసలు భలే ఉంది, అదిపాటుగా ఉంటుంది ఈ మసాలా తెలుసా. చాలా బాగుంటుంది చేసుకున్న వాళ్ళకి. అది టేస్ట్ చూసి మనకు కామెంట్ పెట్టాలి చేసుకున్న తర్వాత. మసాలానే ఇంత టేస్ట్ బాగుంటుంది, కూర ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది రాజీ. ఫ్రెండ్స్ మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, మేము చేసి పెడతాం. అలాగే మేము చేసిన వంటలు కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మాది చిన్న ఛానల్, మేము ఇప్పుడిప్పుడే రెడీగా అవుతున్నాము, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఫ్రెండ్స్. మీ ఆశీస్సులు ఉంటేనే కదా మేము అలా పైకి వచ్చేది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఉల్లికారం అయితే అయిపోయిందండి, తీసేసుకొని కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు. ఇదిగోండి ఇలా చూసుకోవాలి, ఇదిగోండి ఇలా. ఇప్పుడు కూర చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. 2 గరిటెలు నూనె పోసుకుంటున్నాను, కొంచెం ఎక్కువే పట్టిద్దండి ఆయిల్. చికెన్ వేగాలి కాబట్టి కొంచెం ఎక్కువే పట్టిద్ది. చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి నేను ఒకటి, అది వేయించుకుందాం. రాజీ, వేపుడు కోసుకునేటప్పుడు కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా వేయించుకోవాలి, కొంచెం బాగా వేగాలి ఉల్లిపాయ. ఇలా వేయించుకోవాలి, ఇంకొంచెం మగ్గనిద్దాము ఒక 5 నిమిషాల పాటు. ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం, అరగంట సేపు నానబెట్టుకున్నది. ఉల్లిపాయలు పచ్చివాసన కాదండి, ఎర్రగా వేగేటట్టు వేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ ఒక 20 నిమిషాల పాటు మగ్గబెట్టుకుందామండి. ఒక అరగంట సేపు మగ్గబెట్టుకుందాం. ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేంతవరకు కూడా ఇంకిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేపుకుందాము. ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు చేసిన వంటలు చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ముక్క అయితే మగ్గిపోయిందండి. ఇదిగో ఇలా ఆయిల్ వచ్చేంత వరకు కూడా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లికారం వేసేసుకుందాం. ఉల్లికారం అనేది ముక్కకు పట్టేంత వరకు కూడా వేపుకోవాలండి. ఇట్లాగా చక్కగా మగ్గించుకోవాలి, ముక్కకు పట్టేస్తుంది చక్కగా. ఇదిగోండి ఇలాగా కలిసేలా కలుపుకోవాలి. గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఈ కూర చపాతీలోకి, పూరీలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలా అనేది మాడకూడదండి, మాడుకోకుండా ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. నేను ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుంటానండి. నాకైతే ఉప్పు సరిపోలేదండి, నేను కొంచెం వేసుకుంటాను. ఇటువమ్మ రాజీ కొంచెం, ఇదిగోండి. మసాలా మాడుకోకుండా మెయిన్ అదేనండి, మసాలా మాడుకోకుండా వేయించుకోవాలి. ఇంకా 2 నిమిషాల పాటు మగ్గబెట్టుకుందామండి, మూత పెట్టుకుని మసాలా పట్టేంత వరకు కూడా. ఇదిగోండి గుప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను.
కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ఏంటి కూర అయితే అయిపోయిందండి. ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. అత్తయ్య నాకు లెగ్ పీస్ ఇవ్వా? నీకేసమేనమ్మా చేసింది, వేస్తున్నా తించూడు. చాలా బాగుంది అత్తయ్య. అస్సలు వెల్లుల్లిపాయ వేసాంగా, దాని టేస్ట్ దానికే ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్కలు టేస్ట్ చూద్దామండి. వేడివేడిగా ఉంది. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది అత్తమ్మ? చాలా బాగుంది కదా? చాలా బాగుంది. చేసుకున్న కూడా బంగారంలో చేసుకోవచ్చు వంటిది. చాలా బాగుంది. ట్రై చేసిన తర్వాతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చాలా బాగుంది.